హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జెన్యూన్ వీడియోస్ మరియు రివ్యూస్‌ని అయితే పొందండి. అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి వచ్చేసి ఒక లైక్ మాత్రం అయితే చేయండి. ఈ వీడియోలో వచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి యొక్క స్టోరీ సెలక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మహేష్ బాబు గారు వచ్చేసి ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఒక హీరో ఒక సినిమాని రిజెక్ట్ చేయడం అయితే కామన్ విషయం. కానీ మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాలు వచ్చేసి ఆ సినిమాలో చేసిన ఇతర హీరోల యొక్క కెరీర్ నన్ను అంతకుముందు ఆ తర్వాత అనేలా విజయం సాధించడమే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే కొన్ని మైల్ స్టోన్ మూవీస్‌గా అయితే నిలిచాయి. సో, ఆ విధంగా మహేష్ బాబు గారు ఇంత మెమరబుల్ మిస్ చేసుకోవడంతో ఆయన ఫ్యాన్స్ యొక్క బాధ అయితే వర్ణనాతీతం. ఎందుకసలు మహేష్ బాబు గారు అలాంటి సినిమాను ఎందుకు రిజెక్ట్ చేశారు? దాని వెనక గల కారణాలేంటో మనం ఈ వీడియోలో అయితే వాటి గురించి అయితే డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోని మీరైతే స్కిప్ చేయకండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. దీన్నైతే లాస్ట్ వరకు చేయండి. ముందుగా మహేష్ బాబు గారు రిజెక్ట్ చేసిన సినిమా, వదులుకున్న సినిమా వచ్చేసి పుష్ప సినిమా. పుష్ప సినిమా వచ్చేసి ఎలాంటి ఇండియన్ హిస్టరీలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ఆ మూవీ ఎంత సంచలనాలు అయితే క్రియేట్ చేసిందో మనకైతే తెలుసు. అల్లు అర్జున్ గారు వచ్చేసి ఆయన కెరీర్ మనం చూసుకుంటే పుష్ప మూవీ తర్వాత పుష్ప మూవీకి ముందు అనేలా అయితే ఉంది. అంతకుముందు ఆయన వచ్చేసి షారీ హీరో అయినప్పటికీ వేరే రాష్ట్రాల్లో ఆయన తెలిసినప్పటికీ కానీ పుష్ప అనే మూవీ ఆయనకి ఇచ్చిన విజయం అంటే ఆషామాషిది కాదు. కేవలం ఈ ఒక్క మూవీతో ఇటువంటి పాన్ ఇండియా సినిమా చేయకుండానే రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో ఆయన చేయకుండా పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకొని ఇప్పుడున్న ఇండియాలో టాప్ 5, 6 హీరోలలో ఆయన అయితే ఒకరిగా అయితే మారిపోయారైతే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి 'పుష్ప' సినిమాని అసలు మహేష్ బాబు గారు ఎందుకు కుదిరారు? యాక్చువల్‌గా 'రంగస్థలం' సినిమా అయిపోయిన తర్వాత సుకుమార్ గారి నెక్స్ట్ సినిమా అయితే చాలా అంటే చాలా రూమర్స్ వచ్చాయి. అలాగే అంచనాలు కూడా భారీ స్థాయితో పెరిగాయి. ఆ మూమెంట్‌లో వచ్చేసి సుకుమార్ గారు మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్లి ఆయనకైతే స్టోరీ చెప్పడం అయితే వినిపించడం అయితే జరిగింది. ఇక మహేష్ బాబు గారు కూడా ఆ స్టోరీని అయితే యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళిద్దరి కలయికలో ఒక సినిమా వస్తుందనే అనౌన్స్‌మెంట్ అయితే జరిగింది. ఇక రేపో మాపో షూటింగ్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందనే లోపల ఒక న్యూస్ అయితే వచ్చేసింది. మహేష్ బాబు గారు మరి సుకుమార్ గారి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ అయితే కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ వలన ఆ సినిమా అయితే ఆగిపోయిందనే న్యూస్ అయితే వచ్చింది. ఆ తర్వాత సుకుమార్ గారు వచ్చేసి అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళడం, స్టోరీ ఓకే చేసుకోవడం, సినిమా తీయడం అయితే జరిగాయి. మరి మహేష్ బాబు గారు అసలు ఆ సినిమాని ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారంటే, చాలామంది అంటుంటే ఏంటంటే, యాక్చువల్‌గా వచ్చేసి మహేష్ బాబు గారు వచ్చేసి ఆయన స్కిన్ వచ్చేసి చాలా అంటే చాలా స్మూత్‌గా ఉంటుంది. చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఆయన వచ్చేసి ఎండకి అంటే మీకు ఇది సిల్లీ రీజన్‌లా కనిపించవచ్చు. కానీ నేను చెప్పే విషయం వచ్చేసి దాదాపుగా 90% అయితే ఖచ్చితంగా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదే ఎలాగంటే 'మహర్షి' సినిమా చూస్తున్నప్పుడు మహేష్ బాబు గారు పొలాల్లో కొన్ని సీన్స్ చేయాల్సి అయితే వచ్చింది. కానీ అలాంటప్పుడు అది చేసినప్పుడు కొన్ని రోజులు షూట్ అయితే చేశారు. కానీ దానివల్ల స్క్రీన్ ప్రాబ్లమ్ అయితే వచ్చాయి. దాంతో మహేష్ బాబు గారు ఇది కరెక్ట్ కాదు, నా స్క్రీన్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పి వంశీ పైడిపల్లి గారితో డిస్కషన్ చేసి ఆయన పొలాల్లో పనిచేసే సీన్స్ వచ్చేసి అవుట్‌డోర్ కాకుండా ఇండోర్‌లో చేయడం అయితే జరిగింది. ఈ విషయాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి గారు ఒక విషయంలో ఒక ఇంటర్వ్యూలో అయితే ధృవీకరించారు. దాంట్లో అయితే ఎటువంటి అబద్ధం అయితే లేదు. సో, ఈ విధంగా కొన్ని కారణాల వల్ల ఇప్పుడు 'పుష్ప 2' మూవీ వచ్చేసి ఇండోర్‌లో చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆ మూవీ యొక్క స్పాన్ అయితే చాలా ఎక్కువ. కానీ 'మహర్షి' సినిమాలో కొన్ని సీన్‌లు మాత్రమే ఉన్నాయి పొలాల్లో చేసుకుంది. ఆ విధంగా వాళ్ళైతే అడ్జస్ట్ చేసుకొని ఉండొచ్చు. కానీ 'పుష్ప' సినిమా అలా కాదు. మొత్తం అడవిలోనే జరగాలి. అది కూడా మండుటెండలోనే జరగాలి. సో, దానివల్ల ఖచ్చితంగా ప్రాబ్లమ్ అవుతుంది. ఇది అవుట్‌డోర్‌లో చేసే సినిమా అన్ని రోజులు నేనైతే ఎండలో చేయాలనే ఉద్దేశంతో మహేష్ బాబు గారు కాస్త ఆలోచించడం అయితే జరిగింది. అది కాదని ఆ మూవీ యొక్క గెటప్ కోసం గడ్డం పెంచడానికి అయితే 2-3 మంత్స్ అయితే వెయిట్ చేయాలి. ఒకవేళ గడ్డం పెంచిన తర్వాత ఆ లుక్ అయితే ఒకవేళ సెట్ కాకపోతే అది కూడా ప్రాబ్లమ్ వస్తుందనే ఉద్దేశంతోన. అది కాగా 'పుష్ప' స్టోరీ విన్న తర్వాత ఆ మూవీ యొక్క స్టోరీ వచ్చేసి రంగస్థలం కాదు, కేజీఎఫ్‌లా ఉండే ఆ స్టోరీ రంగస్థలం ఫార్మాట్‌లో ఈ మూవీ చేస్తారు. సో, రంగస్థలం మూవీగా ఈ మూవీగా కాపీ ఉంటుంది. దాన్ని నేను ఫాలో అయినట్టు ఉంటుందనే ఉద్దేశంతో 'పుష్ప' మూవీ అయితే మహేష్ బాబు గారు అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ విధంగా అయితే మనం అనుకోవచ్చు. 'పుష్ప' మూవీ వచ్చేసి మహేష్ బాబు గారికి సెట్ కాకపోవచ్చు అయితే మనం అనుకోవచ్చు. అలా కాదు, రంగస్థలం మూవీ షూటింగ్ జరిగే వరకు రామ్ చరణ్ గారికి విలేజ్ గెటప్ అయితే సెట్ అవుతుందని చాలామంది అయితే అనుకున్నారు. ఆ మూవీ యొక్క ప్రోగ్రామ్ వచ్చినప్పుడు కూడా చాలామంది దాన్ని చూసి రంగస్థలం మూవీ వచ్చేసి ప్రాఫిటబుల్ వెంచర్ కాదు, ఇది ఖచ్చితంగా లాస్ వెంచర్ అవుతుంది అనుకున్నారు. రంగస్థలం మూవీ యొక్క సాంగ్స్ వచ్చే వరకు రంగస్థలం మూవీ వచ్చే సాంగ్స్ వచ్చిన తర్వాత కాస్త ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతో అంచనాలు పెరిగి ఖచ్చితంగా ఇదేమో చూడవలసి వచ్చిందని చూశారు. ఆ తర్వాత మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయ్యారు. రామ్ చరణ్ గారి నటన కూడా విపరీతమైన ప్రశంసలు అయితే దక్కాయి. సో, మహేష్ బాబు గారి మూవీ చేసింటే ఖచ్చితంగా అది కూడా విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ 'పుష్ప' మూవీని మహేష్ బాబు వదులుకోవడం అయితే ఆయన ఫ్యాన్స్‌కి కాదు, తెలుగు ప్రేక్షకులు చాలా కాస్త డిసప్పాయింట్ అవ్వడం అయితే జరిగింది. ఒకవేళ 'పుష్ప' మూవీ మహేష్ బాబు చేసింటే చాలా అంటే చాలా బాగుండేదని దాని వల్ల కూడా మీరైతే కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. సో, ఆ విధంగా మహేష్ బాబు అయితే ఒక మంచి ఫిల్మ్ అయితే మిస్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత మహేష్ బాబు గారు ఇంకో మూవీ అయితే చాలా మంచి మూవీ అయితే వదులుకోవాల్సి వచ్చింది. ఆ మూవీ వచ్చేసి ఏది కాదు, ది గ్రేట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు తీసిన 'యానిమల్' మూవీ. 'యానిమల్' మూవీ వచ్చేసి మహేష్ బాబు గారికి అయితే పర్ఫెక్ట్ సూటబుల్ క్యారెక్టర్ అది. ఎందుకంటే ఆ రిచ్ లుక్ వచ్చేసి మహేష్ బాబు గారికి అయితే చాలా అంటే చాలా బాగానే సెట్ అవుతుంది. మరి ఎందుకు
మహేష్ బాబు గారు యానిమల్ మూవీని వదులుకున్నారు. దాని గురించే మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా 'అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత మహేష్ బాబు గారినైతే సందీప్ రెడ్డి వరం గారు కలవడం అయితే జరిగింది. దానికైతే స్టోరీ అయితే వినిపించారు. కానీ మహేష్ బాబు గారు అయితే స్టోరీని యాక్సెప్ట్ చేయలేదు. అది ఎందుకంటే యాక్చువల్‌గా 'అర్జున్ రెడ్డి' సినిమా అయితే అది అంచనాల మీద కాదు, ఒక ఫ్లోలో అయితే ఆడేసింది. సో సందీప్ రెడ్డి గారు ఒక వన్ ఫిల్మ్ వండర్. సో ఆయన నమ్మి మనం నెక్స్ట్ ఇలాంటి భారీ సినిమాను చేస్తే ఆయన ఖచ్చితంగా డీల్ చేయగలడా, చేయలేడా అని అయితే ఆయన అయితే సందేహించారు. మహేష్ బాబు గారితో సరే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత మహేష్ బాబు రెడ్డి గారు నిన్నైతే కలవడం జరిగింది. స్టోరీ అయితే వినిపించడం జరిగిందని అయితే సందీప్ రెడ్డి వంగ గారు అఫీషియల్‌గా అయితే చెప్పడం జరిగింది. ఇదైతే ఖచ్చితంగా నిజం. ఆ మూవీ కూడా ఖచ్చితంగా యానిమల్ అయి ఉంటుందని ఆయన కూడా యానిమల్ మూవీ ప్రమోషన్‌లో చెప్పడం అయితే జరిగింది. సో ఈ మూవీ యానిమల్ అయి ఉండొచ్చని దాదాపు 90% అయితే మనమైతే నిజంగా అయితే అనుకోవచ్చు. సో ఈ విధంగా మహేష్ బాబు గారు రిజెక్ట్ చేయడానికి గల కారణాలు ఏంటంటే, యానిమల్ మూవీలో మనకు ఉండొచ్చు విపరీతమైన హింస ఉంది. దానివల్ల మహేష్ బాబు గారు అయితే రిజెక్ట్ చేశారు. యానిమల్‌లో కూడా కొన్ని అడల్ట్ సీన్‌లు ఎక్కువ మోతాదులో ఉన్నాయి. హీరోయిన్‌తో కాస్త వల్గర్‌గా మాట్లాడాల్సి వస్తుంది. సో ఆ విధంగా మహేష్ బాబు గారు రిజెక్ట్ చేశారని కొన్ని థియరీస్ అయితే, కొన్ని కామెంట్స్ అయితే వినిపడ్డాయి. కానీ అది నిజం కాదు. ఎందుకంటే మహేష్ బాబు గారికి ఇది ఆరోగ్యంట్ క్యారెక్టర్‌లో యాంగ్రీగా ఉండే క్యారెక్టర్‌లు చేయడం అయితే కొత్త కాదు. ఆల్రెడీ ఒక పుష్కర కాలం క్రితమే అయితే చేశారు 'బిజినెస్ మ్యాన్' సినిమాలో. ఆ క్యారెక్టర్ 'బిజినెస్ మ్యాన్' సినిమాలో కొన్ని డైలాగ్స్ వచ్చేసి బీప్స్ వాడాల్సి వచ్చింది. సో ఆ విధంగా మహేష్ బాబు గారు డైలాగ్స్ చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది పడరు. ఇక అడల్ట్ సీన్‌లో మాట అంటారా? అడల్ట్ సీన్‌ల విషయంలో అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహేష్ బాబు గారు ఒక సూపర్ స్టార్ కాబట్టి ఆయన ఫ్యామిలీ ఇమేజ్ దృష్టిలో ఉంచుకొని మహేష్ బాబు గారు ఏమన్నా అబ్జెక్షన్ చెప్తే సందీప్ రెడ్డి వంగ గారు దానికి ఎదురు చెప్పే పరిస్థితి ఏది లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని కాస్త సీన్‌ల అడల్ట్ డోస్‌ను అయితే తగ్గించేవారు సందీప్ రెడ్డి వంగ గారు. కానీ మహేష్ బాబు గారు వచ్చేసి ఒక వన్ ఫిల్మ్ వండర్ అయిన సందీప్ రెడ్డి వంగ గారికి అయితే ఆయన మీద నమ్మకం లేక ఖచ్చితంగా ఆ మూవీని అయితే ఇంత భారీ బడ్జెట్ మూవీ సందీప్ రెడ్డి వంగ ఎలా డీల్ చేస్తాడో అని ఆయన వదులుకోవడం అయితే జరిగింది. కానీ ఆ వదులుకోవడంతో యానిమల్ సినిమా వచ్చేసి రణబీర్ కపూర్ అయితే చేయడం జరిగింది. రణబీర్ కపూర్ గారికి ఆయన కెరియర్‌లో ప్రథమార్థంలో చాలా అంటే చాలా క్లిష్ట పరిస్థితిలో ఆ మూవీ వచ్చేసి సంచలన విజయం సాధించడమే కాక దాదాపు 900 కోట్ల పైగా కలెక్షన్ సాధించి ఇండియాలో టాప్ గ్రాసర్‌లో ఒకటిగా అయితే నిలిచింది. ఆ మూవీ వల్ల రణబీర్ కపూర్ గారు అయితే ఫామ్‌లోకి రావడం, ఇప్పుడున్న బాలీవుడ్‌లో హీరోలలో పోటీకైతే 'షారుఖ్ ఖాన్', 'సల్మాన్ ఖాన్', 'అమీర్ ఖాన్' తర్వాత ఆ స్థాయి ఇమేజ్‌ని అయితే ఆయనైతే సొంతం చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ విధంగా మహేష్ బాబు గారు కొత్త రాంగ్ డెసిషన్ వలన 'పుష్ప' మూవీ అలాగే యానిమల్ మూవీ అయితే మిస్ చేసుకున్నారు. సో ఆ మూవీ అయినా మిస్ చేసుకున్నారు. కానీ ఆ దాంట్లో యానిమల్ మూవీ లాంటి సబ్జెక్ట్‌ను అతను నచ్చక, ఒప్పుకోక ఆయన తీసిన 'గుంటూరు మూవీ సినిమా వచ్చేసి ఒక క్లాస్ సినిమా అయితే త్రివిక్రమ్ గారు దర్శకత్వం చేశారు. ఆ మూవీ అయితే చాలా అంటే చాలా డిసప్పాయింట్ జరిగింది. ఆ మూవీ వదులుకొని 'పుష్ప' మరియు యానిమల్ సినిమాలు ఏది చేసినప్పటికీ ఆయన కెరీర్ అయితే చాలా అంటే చాలా బాగుండేది అనేది చాలా కామెంట్లు అయితే వినిపించాయి. సో ఈ 2 తర్వాత మహేష్ బాబు గారు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించి 'చావ' మూవీ సినిమా యొక్క స్క్రిప్ట్ కూడా మొదట మహేష్ బాబు గారిని అనుకున్నారు. మహేష్ బాబు గారికి వినిపించడం జరిగింది. కానీ ఆయన ఎందుకు ఈ సినిమాని అయితే యాక్సెప్ట్ చేయలేదు అని చాలా మందికి సందేహాలు వచ్చాయి. ఇందులో ఒక సెంటిమెంట్ కూడా అయింది. ఎందుకంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ మూవీ మహేష్ బాబు చేసింటే ఒక సెంటిమెంట్ అయితే వర్కౌట్ అయ్యేదానికి. ఎందుకంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి యొక్క తండ్రి శివాజీ మహారాజ్. శివాజీ గారు మహారాజ్ యొక్క చరిత్రను ఆయన బయోపిక్‌ని తీయాలని కృష్ణ గారు అయితే ఎంతో తీవ్రంగా చాలా ఏళ్ల పాటు కష్టపడి వెయిట్ చేశారు. కానీ ఎందుకైనా తీద్దాం అనుకునే లోపల ఏదో కారణాల వల్ల కొన్ని వర్గాలు యొక్క ఏదో అవన్నీ మనం మాట్లాడకూడదు. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల ఆయన అయితే చేయలేకపోయారు. కానీ ఆ శివాజీ పాత్రగా మహారాజ్ గారి పాత్ర మీద ఎక్కువ ఇష్టంతో కొన్ని సినిమాల్లో అయితే ఆయన అయితే కాస్త అలా కనిపించడం అయితే జరిగింది. అలాగే 'చంద్రహాసన్' మూవీలో కూడా చిన్న క్యామియో అయితే శివాజీ మహారాజ్‌లా ఆయన చేయడం అయితే జరిగింది. సో ఆయన కొడుకుగా మహేష్ బాబు గారు చేసింటే చాలా చాలా అంటే చాలా బాగుండేది. ఆ సెంటిమెంట్ కూడా ఒక తండ్రిగా శివాజీ మహారాజ్ గారు కృష్ణ గారు ఆయన కొడుకు పాత్రకు ఈయన మహేష్ బాబు చేసింటే చాలా అంటే చాలా బాగుండదని కామెంట్స్ కూడా వచ్చారు. మరి ఎందుకు ఇంత మంచి సబ్జెక్ట్‌ని మహేష్ బాబు గారు ఎందుకు వదులుకున్నారంటే ఇదైతే ఒకటే రీజన్. యాక్చువల్‌గా ఈ మూవీ దర్శకుడు వచ్చేసి లక్ష్మణ్ ఉటేకర్. ఆయన తీసిన సినిమాలు చాలా అయితే ఉన్నాయి. ఏది 'డియర్ జిందగీ', 'మిమి' అలాగే 'జరా పట్కే జరా సట్కే' అనే సినిమా అయితే ఒకటి తీశారు. అది 'జరా వాస్తే' అనే సాంగ్ కూడా ఉంటుంది. దాంట్లో హీరో కూడా విక్కీ కౌశల్ గారు. సో ఆయన వచ్చేసి ఈ మూవీ స్క్రిప్ట్ వినపడడానికి మహేష్ బాబు గారికి వినిపించారు. దాంట్లో దాదాపు అంటే ఎటువంటి నిజమైతే లేదు. ఇదంతా ఫేక్ న్యూస్. ఇది కేవలం కొన్ని పబ్లిసిటీ రూమర్స్ వల్లే ఇదైతే వచ్చింది. అంతకంటే నిజమైతే లేదు. సో మహేష్ బాబు గారు 'చావు' మూవీ వదులుకోవడం అనడంలో ఎటువంటి నిజమైతే లేదు. ఇదైతే ఫేక్ న్యూస్. కానీ మహేష్ బాబు గారు 'పుష్ప' మరియు 'యానిమల్' మూవీ అయితే ఖచ్చితంగా ఆయన చేయాల్సిన మూవీని ఆయన ఎందుకు ఆ మూవీని అయితే వదులుకున్నారు. కానీ ఇవన్నీ కాదు, కానీ ఆయన నువ్వు వదులుకున్నప్పటికీ ఆయన చేతిలో ఒక వజ్రాయుధం అయితే ఉంది. అదే రాజమౌళి గారు దాంట్లో సినిమా దర్శకత్వం చేసే ఎస్ఎస్-ఎంపీ-29 మూవీ. ఈ మూవీ వచ్చేసి అన్ని ఇండియన్స్ బాక్స్ ఆఫీస్ రికార్డును కొల్లగొట్టి ఆయన మరి నెంబర్ 1 హీరోగా నిలబెడుతున్నారు. చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. నేను కూడా అలాగే కోరుకుంటూ నేనైతే సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చి ఒక లైక్ అయితే చేయండి. బాయ్.